హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఆర్ఆర్బీలో ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కొరకు ఆర్ఆర్బీ వారు ఒక నోటిఫికేషన్ అయితే ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు సంబంధించిన 366 వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో అప్లై చేయదలుచుకున్న అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దానికి ఈక్వలెంట్ అయిన కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకి నెలకు 35,000 నుంచి 45,000 రూపాయల వరకు శాలరీని ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఓబీసీ, ఈబీసీ, జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. అందులో ప్రతిభ సాధించిన వారికి షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిభ సాధించిన అభ్యర్థులకి షార్ట్ లిస్ట్ చేసేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసి అయితే ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుంది. మీ అప్లికేషన్ ఫీజుని ఫస్ట్ స్టెప్ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వారి యొక్క జిఎస్టీ అవి బ్యాంక్ ఛార్జెస్ను పట్టుకొని మీ రిమైనింగ్ అమౌంట్ అంతా మీ అకౌంట్లోకి రిటర్న్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 తేదీ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 14, 2025గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేసుకోవడం మంచిదని అయితే సూచిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.